14వ వచనాన్ని మూలవాక్యముగా చదువుకొని ధ్యానంలోనికి వెళదాం. సమస్త జ్ఞానముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. చాలమ్మా. ప్రియ దేవుని సంగమా, ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడతావు. ఈ మాట ఎవరికి చెప్తున్నారు అని అంటే, ఇశ్రాయేలీల ప్రజలకు, దేవుని ప్రజలకు ఒక యూనిక్, వింతైనటువంటి లేదా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఎవరికి ఇంత ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడండి? ఏమా, ఎవరికి ఇస్తున్నాడు ఇంత ప్రత్యేకమైన ఆశీర్వాదం? ఎవరికి ఇస్తున్నాడు తల్లి? దేవుని ప్రజలకు ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అది? సమస్త జనముల కంటే. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, దేవుని బిడ్డలకున్న ప్రత్యేకత ప్రస్తుత సమాజంలోనేమి ఇతర స్థితిగతుల్లోనేమి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఎందుకనని మీరు ఎప్పుడైనా గమనించండి. సపోజ్ ఒక యాచకుడు దేవుని సన్నిధికి వచ్చి అడుక్కునే విధానం వేరు. ఎందుకు? దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలందరూ కూడా దయ కలిగిన వారు అని. అలాగే చాలామంది టెంపుల్స్ దగ్గర కూడా యాచిస్తారు. ఎందుకు? భక్తి విశ్వాసములు కలిగిన వాడు దాన గుణాన్ని కూడా కలిగి ఉంటాడన్న ఒక భావన. మరి ఏంటండి దేవుని ప్రజలకున్న ప్రత్యేకత? దేవుని ప్రజలకున్న ప్రత్యేకత ఏంటి? ఆయన మనకిచ్చిన ప్రత్యేకత ఏంటో తెలుసా? తన కార్యముల కొరకు ఎన్నుకున్నటువంటి జనాంగం మనం. ప్రియులారా, దేవుని కార్యముల కొరకు ఎన్నుకున్న జనం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు కదా, మనమందరము కూడా నడుస్తున్న ఒక పత్రిక. మనం రోడ్డు మీద వెళ్తుంటే బైబిల్ మనలో కనిపించాలి అన్య జనాంగానికి. మనం రోడ్డు మీద నడుస్తుంటే మనలో వాక్యం బయటికి కనిపించాలి. కానీ ఇప్పుడున్న క్రైస్తవ జనాంగములు ఏం కనిపిస్తుంది? వస్త్రాలంకరణలోనేమో హీరోలు హీరోయిన్లు కనిపిస్తున్నారు. నడకలోనేమో ప్రపంచ సుందరీమణులు కనిపిస్తున్నారు, క్యాట్ వాకింగ్. ఇతరమైన వ్యక్తులు కనిపిస్తున్నారు, ప్రభు కనిపించట్లా. అనంటే క్రీస్తు కనపడాల్సినది, ఆయన ఎన్నుకున్న ప్రజల్లో ప్రభు కార్యాలు కనపడాల్సింది నేటి దినానికి కనిపించట్లా. బట్ దేవుడు నిన్ను ఎందుకు? సమస్తమైన వారిలో, సమస్త జనములలో నిన్ను ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఆ ప్రత్యేకత నీ నడకలో, నీ యొక్క పనులలో, నీ మాటలో, నీ ప్రవర్తనలో ప్రస్ఫుటంగా బహిర్గతం కావాలి. అందుకనే వీళ్ళెవరో తెలుసా? సజీవుడకు దేవుని జనాంగం అని భయపడాలి. ఐగుప్తీయులు దేని విషయంలో భయపడ్డారు? వీళ్ళెవరు? దేవుని జనాంగం, ఇశ్రాయేల్ ప్రజలను చూసి భయపడ్డారండి. అందుకనే మొట్టమొదటిది, దేవుడు తన ప్రజలను
ఏర్పరచుకొనుటలో ప్రత్యేకత చూపించాడు మొట్టమొదటిగా. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రియులరా, చూడండి, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 26:18. అమ్మా, స్వకీయ జనమయ్యుండి జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిది, దేవుని ఏర్పాటులో ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు ఎంచుకున్నాడు ఆనాడు ఇశ్రాయేలీలను, ఈనాడు అన్య జనాంగములు ఉన్న నిన్ను నన్నును. రెండవది ఏమన్నాడు తెలుసా ప్రియులరా? పేరులో కూడా ప్రత్యేకత. మనం ఎవరమండి? దేవుని ప్రజలము. గమనించాలి ప్రియులరా, దేవుని పిల్లలమైన మనకు ఒక పేరులో కూడా ప్రత్యేకత ఏర్పాటు చేశాడు. ఎలాగునా? స్వకీయ సంపాద్యము. మనం ఎవరు అనుకుంటున్నాం? దేవుని యొక్క స్వీయ సంపాదన మనం. ఎప్పుడన్నా అలా ఫీల్ అయ్యావా నువ్వు? దేవుని సొత్తు నేను. అదే మాటని పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు, మొదట పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్నాడు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. మీరెవరు అనుకుంటున్నారు? ఏర్పాటులో ఉన్న వంశం, రాజులైన యాజక సమూహం, అమ్మా, పరిశుద్ధ జనము. జాగ్రత్త, స్వకీయ సంపాద్యము, దేవుని సొత్తు. మనల్ని ఎందుకు ఈ వాక్యపు మాటల చేత ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడని అంటే, నీలో నాలో, మన ఆలోచనలలో, మన యొక్క క్రియలలో, మన తలపులలో, మన యొక్క కార్యాలలో నేను దేవుని సొత్తు అన్న ఆలోచన లేదు ప్రియులరా. అందుకనే ప్రభువారు గుర్తు చేస్తున్నాడు, నేడు దినాన నిన్ను ఏర్పరచుకున్నటలో ప్రత్యేకతను కలిగి ఉన్నాను. రెండవది, నీకు పేరు పెట్టుటలో ప్రత్యేక స్థితిని కలిగి ఉన్నాను. మనలో చాలా మంది అనుకోవచ్చు, ఏమండి దేవుని సొత్తైన ప్రజలు అంటే ఇశ్రాయేలీయులు కదండి, యూదులు కదండి అని మీరు అనుకోవచ్చు. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని నిశితంగా చదివి చూడండి ప్రియులరా. ఏమంటాడు తెలుసు అక్కడ? యెబూసీయులు నా జనాంగము, కనానీయులు నా జనాంగము, మోయాబీయులు నా జనాంగము. ఈ పేర్లన్నీ కూడా అన్య జనాంగములు గూర్చి మాట్లాడుతున్నవే. 12 చిన్న మంది ప్రవక్తలు ఉన్నారే, ఆ ప్రవక్తల గ్రంథాలు మీరు చదివితే ఒక్కొక్క అన్య జనాంగాన్ని నా జనాంగము అని ప్రభువారే వారిని అడాప్ట్ చేసుకుంటాడు, సొత్తుగా దత్తతగా చేసుకుని మాట్లాడతాడు. అదే రీతిలో నిన్ను నన్ను కూడా దత్తపుత్రులముగా ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. పేరు పెట్టి పిలుచుకున్నాడు ప్రియులారా. అందుకే పేరులో ప్రత్యేకతనిచ్చాడు, ఏర్పాటులో ప్రత్యేకతనిచ్చాడు. అంతేనా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 33:3లో ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మోషే గారు మాట్లాడుతూ 3వది చెప్తున్నాడు, దేవుని ప్రజల్లో ఉన్న యూనిక్ స్టైల్,
దేవుడు చూపించింది ఏంటో తెలుసా? ఇక్కడ మూడవది, వాత్సల్యతలో కూడా ప్రత్యేకమైన వారమే. ఇక్కడ ఉన్న ఏకీభవిస్తున్న మీలో మీకు సంతానం కలిగి ఉంటే ఎవరో ఒకరి మీద మిక్కుటమైన ప్రేమ మీరు కనిపిస్తూ ఉంటారు. ఎవరో ఒకరి మీద బహిర్గతం చేస్తూ ఉంటారు ప్రియులారా, కదా? ఉంటుందా ఉండదండి? ఇద్దరి మీద సమానమైన ప్రేమ చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇద్దరు సంతానం ఉంటే ఇద్దరిని సమానంగా చూసే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? మాట్లాడరు, చూడలేరు. ఎందుకో తెలుసా? నాకు ఇద్దరు పిల్లలు. నా కొడుక్కి 4 సంవత్సరాలు వచ్చే వరకు వాడు ఏడిస్తే చాలు, ఎవడి దగ్గరకు ఉన్నప్పుడు ఏడ్చాడో వాడికి అక్షంతలు పడిపోయాయి. తర్వాత నాకు కూతురు పుట్టింది. కూతురు పుట్టిన తర్వాత పిల్లోడి మీద ప్రేమ కాస్త ఎటు డైవర్ట్ అయింది, కూతురు మీదకి డైవర్ట్ అయింది. అది క్విక్ అంటే చాలు, ఎవరోళ్ళు క్విక్ అని ఏడిసిద్దో వాళ్ళకి అక్షంతలు. ఇద్దరి మీద ప్రేమ అయితే ప్రేమే, కానీ ఒకరి మీద అనగా చిన్న బిడ్డల మీద ఉండే ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది, బహిర్గతం అవుతుంది. అలాగే ప్రభువారి విషయంలో కూడా ఉన్న జనాంగములన్నిటిలో కూడా దేవుని సొత్తుగా ఏర్పాటులో ఉన్న వారి మీద వాత్సల్యత, ప్రేమ అపరిమితంగా ఉంటుంది. దానిని ఇది అని తెలియపరచలేము. అందుకనే కీర్తనాకారుడు కూడా చాలా చక్కగా రాస్తాడు. నాకు బాగా ఇష్టమైన కీర్తన అది 165వ కీర్తన. అమ్మా, కీర్తన గ్రంథం కాదు తల్లులారా, కీర్తన పాట, కీర్తన. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోల నాడక తనదు జాలి చూపినదా, ఈలాటిదా యేసు ప్రేమ. అనుభవించినోడికే తెలుస్తుంది ఆ ప్రేమ, ఆస్వాదించినోడికే తెలుస్తుంది ఆ ప్రేమలో ఉన్న వాత్సల్యత. అలాంటి గొప్ప ప్రేమ, వాత్సల్యత ప్రభువారు దేవుని ప్రజలైన ఆనాడు ఇశ్రాయేలీయులకు, ఈనాడు అన్య జనాంగమైన నీకు నాకు కూడా అట్టి వాత్సల్యత దయచేశాడు. అందుకే మొదటిది ఏర్పాటులో ప్రత్యేకత చూపించాడు, రెండవదిగా పేరులో ప్రత్యేకత చూపించాడు, మూడవదిగా వాత్సల్యతలో ప్రత్యేకత చూపిస్తూ ఉన్నాడు. అంతేనా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 6వ వచనంలో తెలియపరుస్తున్నాడు ప్రియులరా. 7:6లో మాట్లాడుతున్న మాట, నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఎవరండి మీరు? నీ దేవుడైన యెహోవాకు ఎలాంటి వారు మీరు? ప్రస్తుత సమాజంలో నీకు నాకు ఎన్నిక లేదేమో, ప్రస్తుత సమాజంలో మనకు గుర్తింపు లేదేమో, ప్రస్తుత సమాజంలో మనల్ని మనిషిగా కూడా చూడలేకపోతున్నారేమో. బట్ దేవాది దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా విషయంలో, నీ విషయమై ఆయనకు ప్రత్యేకమైన స్థితి ఉంది. అందుకనే నీ ఎడల ఆయన కలిగి ఉన్నది ఏంటో తెలుసా? ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన ఎడల ప్రత్యేకమైన ఉద్దేశం. ఆ ఉద్దేశం యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసా? ఒక్కొక్కరి మీద ఒక్కొక్క బాధ్యత. కొంతమందికి పరిచర్యలో సహకరించే బాధ్యత ఇచ్చాడు, మరికొందరికి ఆ పరిచర్యను ఇతరులకు కూడా తెలియపరిచే బాధ్యతనిచ్చాడు, మరికొందరికి ఇతరులను ఆ పరిచర్యలో పాలిభాగస్తులను చేసి ప్రభు సన్నిధికి నడిపించే బాధ్యతనిచ్చాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత దయచేశాడు ప్రభువారు. అందుకనే 4వది ఏంటో తెలుసా ప్రియులరా? ఉద్దేశం. మన ఎడల దేవుని ఉద్దేశంలో ప్రత్యేకత ఉంది. మన ఉద్దేశాలు వేరుగా ఉండొచ్చు. అందుకే 139వ కీర్తనలో అంటూ ఉంటాడు 17వ వచనంలో, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, అవి లెక్కించదని అనుకుంటున్నా
ఇసుక రేణువుల కంటేను లెక్కకు ఎక్కువగా ఉన్నాయి. ఆయన తలంపులు వేరు, ఆయన ఆలోచనలు వేరు, నీ విషయమై నా విషయమై. అందుకనే ఆయన ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు, ప్రత్యేకమైన పేరు పెట్టాడు. అందుకనే నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ప్రియులరా, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా రా, నీ హృదయం నాకివ్వు, నా కుమార్తె రా, నీ హృదయాంతరంగం నాకు దయచేయి, నాకు ఇచ్చేయి అని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆయన పిలుస్తూ ఉన్నాడు. పిలిచి వాత్సల్యత కనుపరుస్తూ ఉన్నాడు. వారి విషయంలో ఉద్దేశంలో కూడా ప్రత్యేకతను సంతరింపచేస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన ఉద్దేశమును సంతరింపచేసిన వాడు. చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులరా, ఏమన్నాడు తెలుసా? నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని చూడగలిగినట్లయితే, కాగా నీవు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగును. ప్రత్యేకమైన సంబంధం దేవునితో మనకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన సంబంధం. యేసుక్రీస్తు ప్రభువారు మీరు గమనిస్తే బేతనియా గ్రామములో ఎన్ని ఇళ్ళు ఉంటాయండి? బేతనియా గ్రామములో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? కానీ బైబిల్లో రాయబడింది మాత్రం ఎన్ని ఇళ్లలో ఉన్న వ్యక్తుల పేర్లు రాశాడు బైబిల్లో. బేతనియా గ్రామంలో ఎవరున్నారండి? బేతనియా గ్రామంలో ఉన్న వ్యక్తుల పేర్లు మరియా, మార్త, లాజరు ఒక కుటుంబం పేరే రాశాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా రబ్బీగా యేసు తెలుసు. బట్ ఒక్క కుటుంబానికి ప్రత్యేకత ఇచ్చాడు. అది పాపాత్ములైన కుటుంబానికి. దేవుడు నీకు నాకు కూడా అంతే. భూమి మీద చాలా జనాంగం ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఈ కొందరిని ఆయన ఏర్పాటు చేసుకున్న సంబంధం ఏంటో తెలుసా? ఆ సంబంధ బాంధవ్యం గురించి ఒక్క విషయాన్ని ప్రస్తావించి నేను ముగిస్తాను. అబ్రహాము సంతానం లేనప్పుడు ప్రభు వారితో మాట్లాడి తెలియపరిచిన మాట ఏంటంటే, అయ్యా నాకు సంతానం లేదు కాబట్టి నా హోల్ ప్రాపర్టీకి సోలో వారసుడు ఎవరు? అబ్రహాము యొక్క సొత్తుకు వారసుడు ఎవరు? అబ్రహాము హోల్ ప్రాపర్టీకి వారసుడు ఎవరని దేవునితో చెప్పాడు? ఎలియాజర్. ఎక్కడ ఆలోచిస్తారో తెలియదు. ఎలియాజరును నా ప్రధాన దాసుడే నాకు వారసుడు అవుతాడు కదా ప్రభువా, నాకు సంతానం లేదు కదా అన్నప్పుడు ప్రభువారు తెలియపరిచిన, దేవాది దేవుడు తెలియపరిచింది ఏంటో తెలుసా? నీ వారసత్వములో నుంచి వచ్చేవాడే నీకు వారసుడు అవుతాడు. నీకు పుట్టబోవు వాడే వారసుడు అవుతాడు. ఎవడు పడితే వాడు అవడు. అలాగని ఇస్మాయిల్ను వారసుడిని చేశాడా? ఇస్మాయిలును వారసుడిని చేశాడా? చేయలా. ఆశీర్వదించాడు కానీ వారసుడిని చేయలా. వారసుడిగా చేసింది ఎవరు? అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడిని అన్నాడు, ఇస్మాయిలు దేవుడిని అని అల్లా. దాసి కొడుకులాగే ఉన్నాడు. నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకో దేవుడిని అన్నాడు. అనగా నీతో దేవునికి ఉన్న సంబంధాన్ని ప్రత్యేకంగా మన ఎడలు కూడా అదే సంబంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే 5 విషయాలు నేటి దినాన్ని మీతో ప్రస్తావించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మొదటిది ఏర్పాటులో ప్రత్యేకతనిచ్చాడు. రెండవది పేరులో ప్రత్యేకతనిచ్చాడు. మూడవది వాత్సల్యతలో ప్రత్యేకతనిచ్చాడు. నాలుగవది ఉద్దేశంలో ప్రత్యేకతనిచ్చాడు. ఐదవది
సంబంధంలో ప్రత్యేకతనిచ్చాడు. కనుక ఇంత ప్రత్యేకత మన ఎడల కనుపరుస్తున్న దేవుడు తన ప్రాణాన్ని పెట్టి ఆ ప్రత్యేకతల్లో మనం పాలిభాగస్తులు చేశాడు. ఆ ప్రాణము పెట్టి ప్రేమించు ప్రభు వారికి నీవు నేను ఎలా ఉన్నామో ఆలోచించుకుంటూ ఆయన రుధిరధారల్లో సంపూర్ణ పరిశుద్ధత గలవారమై ఉండడానికి పరిశుద్ధాత్ముడు మెండైన కృప దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలోకి వెళ్దాం. మహామహిమకు కారుకుడవు, సకల ఈవులను నీ కనుసన్నల ద్వారా నడిపించు, సర్వలోకమునకు అవసరముకు ప్రతి ఈవిని అందించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల ఆరాధనలో ఏకీభవించుచున్న బిడ్డలమైన మమ్మును నీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరచుచు కావలసిన రావలసిన ఈవులతో తృప్తిపరచమని అడుగుచున్నాం. ఇంతదనుక మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానములో అలనాడు ఇశ్రాయేలు జనాంగానికి నేడు మాకును ప్రత్యేకతను సంతరించిన రీతిగా పేరులో ప్రత్యేకత, వాత్సల్యతలో ప్రత్యేకత, సంబంధ బాంధవ్యంలో ప్రత్యేకత, ఉద్దేశంలో ప్రత్యేకతను కనుపరిచి మమ్మల్ని అందరినీ కూడా నీ పాద సన్నిధిలో సహవాసములో నిలువబెట్టినందుకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలమున శబ్దగ్రాహ్యము ద్వారా ప్రభుత్వనైనా ఆన్లైన్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ వీక్షిస్తూ ఉన్నారో వారందరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. కావలసినటువంటి క్షేమమునివ్వండి, అవసరముకు ఆయురారోగ్యములు ప్రసాదించండి, నీ సహవాసం ద్వారా వచ్చే దీవెలతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా. అయినా నీవిచ్చినటువంటి మహోన్నతమైన ఈ యొక్క సమయానుకూలతను బట్టి నీకు వందనాలు. అయినా మా యొక్క పట్టణాన్ని, మా యొక్క పట్టణంలో ఉన్న ఇతర సంఘములను, పట్టణంలో ఉన్న మా యొక్క హైందవ సహోదరి సహోదరులను, మహమ్మదీయ సహోదరి సహోదరులను నీవు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రాతకాలము శబ్దగ్రాహ్యం ద్వారా ఏకీభవిస్తూ ఉన్నారో వారి వారి అక్కరలు మీరు తీర్చండి. బలహీనులైన బిడ్డలకు ఆరోగ్యమును, ఇరుకు ఇబ్బందులో ఉన్న బిడ్డలకు ప్రభా సమృద్ధినిచ్చి వాటన్నిటి నుండి విడుదల దయచేయండి. జ్ఞానము కొరకు ప్రార్థన కోరుతున్న బిడ్డలందరికీ జ్ఞాన వివేకములు దయచేయండి. పనిపాట్లు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలకు పనిపాట్లను దయచేయండి. ఆయన ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశములు ప్రసాదించండి. వ్యాపారములలో నష్టం వాటిల్లుతున్న బిడ్డలకు సమృద్ధిని ప్రసాదించండి. నాయనా పరీక్షల కొరకు సిద్ధమవుతున్న బిడ్డలకు చక్కని సిద్ధపాటుతో కూడిన జయమును దయచేయండి ప్రభా. ఈ ఉదయకాలమున ప్రయాణములు చేస్తున్న బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణములు దయచేయండి. నాయనా పంచాయతీలో ఉన్నవారు, మండల కార్యంలో ఉన్నవారు, జిల్లా అధికార యంత్రాంగము, రాష్ట్ర అధికార యంత్రాంగమును, యావత్ దేశ అధికార యంత్రాంగమును అంతటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. వారి వారి పనులను నిర్వర్తించినప్పుడు నీ యొక్క పరమ జ్ఞానమునిచ్చి నడిపించండి. అలాగే ప్రభా విశ్వాస జనాంగముగా ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఇంకనూ విశ్వాస్యతలో లేని బిడ్డలకు నీ రక్షణ మార్గమును ఎరుగునట్లుగా నీ కృప చూపించండి. దైవ సేవలో పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వారి వారి సంఘాలను, విశ్వాస జనాంగములను ఆశీర్వదించండి. మరి ప్రాముఖ్యంగా ఈ సార్వత్రిక సంఘమును, ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘాన్ని దీవించండి. మా బిషప్ తండ్రి గారులను బట్టి, ఉన్న 6 శిరడలను బట్టి, అధికార యంత్రాంగం అంతటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించు ప్రభా, ఆశీర్వదించు నాయన. ప్రభు ఈ ప్రాతకాల ప్రార్థనా విన్నపములు మీ సన్నిధికి చేర్చుకొని మాకు చక్కని ప్రత్యుత్తరము దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారి వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో అవసరముకు ప్రతి ఈవిని ప్రసాదించి
ఆరోగ్యమును, క్షేమమును, సమృద్ధిని దయచేసి మీరు మహిమ పొందుమని అతి త్వరలో ద్వితీయ ఆగమనములో రాబోచున్న యేసు పరిశుద్ధ నామమును బట్టి వినయముతో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధంలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని నిత్య అన్యోన్య సహవాసము కాపుదల మనం చేసిన ప్రార్థనలకును ఏకీభవించుచున్న బిడ్డలందరికీ మనం చేసిన ప్రార్థన అవసరతలన్నిటికీ తోడై దీవించి అక్కరలన్నీ తీర్చి ఆశీర్వదించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.